మానిని మనస్సు ఆఖరి భాగం. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. రామనాథం ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. కళ్ళు తుడుచుకున్నాడు, గొంతు సవరించుకున్నాడు. మాకు సావిత్రి ఒకటే బిడ్డ. చిన్నప్పుడు తెల్లగా బొద్దుగా ఉండేది. ప్రతి వాళ్ళు చిరిపి దీపం పెట్టచ్చు అనేవారు. దాన్ని చూసి అంత అందంగా ఉండేది. దాన్ని అపురూపంగా పెంచుకున్నాం. అప్పుడు దానికి 12 ఏళ్ళు. మా బంధువుల్లో చాలామంది దాన్ని కోడలుగా చేసుకోవాలని పోటీలు పడేవారు. ఆ సంవత్సరం 8 పరీక్షలు రాసింది. నాకు ఒక చెల్లెలు ఉంది. దానికి పిల్లలు లేరు. సావిత్రి అంటే దానికి ప్రాణం. దాని భర్త చాలా మంచివాడు, కానీ చెడు సావాసాలతో తాగుడు నేర్చుకున్నాడు. జోదం ఆడేవాడు. రాత్రిళ్ళు క్లబ్బుల్లోనే ఎక్కువగా ఉండేవాడు. ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది. క్రమంగా నా చెల్లెలి వంటి మీద నగలు కూడా అమ్మేశాడు. ఆ సంవత్సరం పరీక్షలు రాసి సావిత్రి అత్తయ్య దగ్గరికి వెళ్తానంది. నేనే వెళ్ళి పంపించి వచ్చాను. ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది. సావిత్రి ఒంట్లో బాలేదని వెంటనే బయలుదేరి రమ్మని. ఇద్దరం ఏడుస్తూ కాకినాడ వెళ్ళాం. సావిత్రి ఇంట్లో ఉయ్యాల్లో కూర్చొని ఊగుతోంది. ఏదో పాట పాడుతోంది. మాకు ఆశ్చర్యం వేసింది. పిల్ల బాగానే ఉంది, మరి ఆ టెలిగ్రామ్ ఎవరిచ్చారో అర్థం కాలేదు. అమ్మ సావి అంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ. సావిత్రి మాకే చూడలేదు. తన లోకంలో తనుంది. మా మీద కోపంగా ఉందనుకున్నాం. అంతలో మా చెల్లెలు బయటకు వచ్చి అన్నయ్య అంటూ బోరు నేడిచింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? సావి అన్యాయం జరిగింది. నేను అయోమయంగా చూశాను. నా భార్య స్థాణువులా నిలబడిపోయింది. ఏమిటమ్మా నువ్వు అనేది? అది బాగానే ఉందిగా. లేదన్నయ్య, సావిత్రి మనల్ని ఎవరిని గుర్తించటం లేదు. మనసు చెడింది. అయ్యో నా బిడ్డ అంటూ నా భార్య విరుచుకుపడిపోయింది. అంతలో మా బావమరిది వచ్చాడు. నేను పాపిని, నన్ను చంపండి బావగారు అంటూ బోరుమన్నాడు. మా చెల్లెలు నా భార్యకి సపర్యలు చేసింది. ఆమె చివ్వున లేచి కూతురు దగ్గరికి వెళ్ళి తల్లి అంటూ పట్టుకుంది. ఓయ్ ఎవరు నువ్వు? ఏ ముసలాడా, ఎందుకు వచ్చారు అన్నది. నా భార్య గొల్లు నేడవసాగింది. నాకు మతిపోయింది. సావిత్రి చప్పట్లు కొడుతూ నవ్వసాగింది. ఏమిటి, అసలు ఏమైంది అని అడిగాను. నాకు వాళ్ళు చెప్పిన విషయం, 2 రోజుల క్రితం నా బాంబర్ది బాగా తాగి అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చాట. జూదం ఆడటానికి మంగళసూత్రం తాడు ఇవ్వమన్నట్ట. ఉన్న బంగారు నగ అదొక్కటే. మా చెల్లెలు ప్రాణం పోయినా సరే అది మాత్రం ఇవ్వను అని చెప్పిందట. దాంతో వెర్రి ఆవేశంతో భార్య గొంతు పట్టుకున్నట్ట. నా చెల్లెలు కేకలు పెట్టిందట. అక్కడే నిద్రపోతున్న సావిత్రి త్రుళ్ళిపడి లేచింది. తన అత్త గొంతు పట్టుకుని చంపేస్తాను అంటూ అరుస్తున్నట్ట. సావిత్రి నిద్రలేచి లేచింది. ఆ దృశ్యం చూసి భయంతో కెవ్వున కేక పెట్టి పడిపోయింది. అంతటితో నా బావమరిది భార్యను వదిలేశాట. సావిత్రికి సపర్యలు చేశారు. డాక్టర్ వచ్చి ఏమీ లేదు, భయపడిందని నిద్ర మాత్రం ఇచ్చాట. తెల్లారి నిద్రలేస్తూనే మా అత్తయ్యను మా మామయ్య చంపేశాడు అంటూ ఏడుస్తోందట. నేనేనమ్మా నీ అత్తయ్యనంటూ దగ్గరికి తీసుకున్న నా చెల్లెల్ని దూరంగా, నువ్వు మా అత్తయ్య కాదు, మా అత్తయ్య చచ్చిపోయిందిగా అందంట. డాక్టర్ వచ్చి చూసి భయపడింది. పర్వాలేదు, తగ్గిపోతుందని ఏదో మంది ఇచ్చాట. 2 రోజులైనా సావిత్రి మన లోకంలోకి రాలేదు. రాత్రిళ్ళు ఎవరో ఏడుస్తున్నారు, గొంతు పిసుకుతున్నారు అంటూ లేచి కూర్చునేదట. అది విని నేను నిలువున కుప్పగూలిపోయాను. దిక్కు తోచని వాళ్ళ గోడకు చేరబడి కూర్చున్నాను. ఏయ్ ముసలాడా, నన్ను నీతో తీసుకెళ్తావా? వీళ్ళిద్దరూ మంచివాళ్ళు కాదు, నన్ను ఏడిపిస్తున్నారు అన్నది నా భుజం మీద చేయి వేస్తూ. అమ్మా తల్లి అంటూ బోరును ఏడిచాను. నువ్వు కూడా ఏడుస్తున్నావా? పిల్లలు ఏడుస్తారు, పెద్దవాళ్ళు ఏడవడం ఏమిటి అంటూ నవ్వుతోంది. నా భార్యను పట్టుకోవటం కష్టమైపోయింది. డాక్టర్ మార్ఫియా ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ డాక్టర్ సలహా మీదే సైకియాట్రిస్ట్ దగ్గరికి సావిత్రిని తీసుకెళ్లాను. నర్సింగ్ హోమ్లో చేర్పించాను. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. వారం రోజుల్లోనే పిల్ల మమ్మల్ని గుర్తించింది. మరో వారానికి మామూలు మనిషి అయింది. ఇక మీ అమ్మాయికి భయం లేదు, నార్మల్గా ఉంది. కానీ ఎప్పుడైనా రివైవ్ కావచ్చు. మళ్ళీ కొంచెం అనుమానం వస్తే వెంటనే సైకియాట్రిస్ట్కి చూపండి అన్నారు. పిల్లలు తీసుకొని ఇంటికి వచ్చాం. అంతవరకు చెప్పి రామనాథం నిట్టూర్చాడు. ఆ తర్వాత ఆతృతతో అన్నాడు రమణ. అది పెరుగుతూ వచ్చింది. చదువులో చురుగ్గా ఉండేది. కొంతకాలం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం. పిల్ల చాలా నార్మల్గా ఉండేది. ఒకప్పుడు దానికి మతి చెల్లించిందనే విషయం కూడా మర్చిపోయాం. BA పరీక్షలు రాసింది. అప్పుడే సావిత్రికి అనసూయతో పరిచయం. అనసూయ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. తర్వాత తెలిసింది హై స్కూల్లో కూడా కలిసి చదువుకున్నారని. అనసూయ చదువు మానేసి వెళ్ళిపోయిందని, వాళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా చనిపోయారని సావిత్రే చెప్పింది. సావిత్రి MAలో చేరింది. హాస్టల్లో అయితే చదువు బాగా సాగుతుందని హాస్టల్లో చేరతానని పట్టుబట్టింది. మాకు ఇష్టం లేదు. అయినా దాని మాట కాదని లేక హాస్టల్లో చేర్పించాం. మర్చిపోయాను,
మొదటి సంవత్సరం ఎంఈఏ ఇంటి దగ్గర ఉండే చదువుకుంది. ఫైనల్ ఇయర్ క్లాస్ రావాలని హాస్టల్కి వెళ్ళింది. ఓ క్షణం ఆగి కళ్ళు తుడుచుకున్నాడు రామనాథం. రమణ ఊపిరి బిగబట్టినట్టు కూర్చున్నాడు. ప్రతి చిన్నదానికి ఉద్రేకపడేది, కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళిందా? వెళతాను అనేది, మేమే పంపించలేదు. అప్పుడప్పుడు నా చెల్లెలే వచ్చి వెళ్ళేది. అప్పుడు సావిత్రి ఎలా ప్రవర్తించేది? మామూలుగానే ఉండేది. చిన్నప్పటి విషయం పూర్తిగా మర్చిపోయింది. హాస్టల్లో చేరిన 2 నెలలకే ఒకరోజు పెట్టె తీసుకుని వచ్చేసింది. ఎందుకు వచ్చేసావని అడిగాను. ముఖం కందగడ్డలా ఉంది. నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా అన్నది ఉద్రేకంగా. 2వ రోజు నేను హాస్టల్కి వెళ్ళి వార్డెన్ కలిశాను. సావిత్రి వచ్చేయడానికి గల కారణం విని బాధపడ్డాను. ముందుకు మాట్లాడలేక ఆగిపోయాడు రామనాథం. వార్డెన్ ఏం చెప్పిందండి? ఏం చెప్పను బాబు, మీ అమ్మాయికి ఎప్పుడైనా మతి భ్రమణం కలిగిందా అని అడిగింది. నేను తెల్లమోహం వేశాను. లేదండి అని అబద్ధం చెప్పాను. వార్డెన్ చెప్పింది ఉన్నట్టుండి అర్ధరాత్రి పిచ్చిగా అరుస్తూ లేతన నిద్ర లేచేదట. కాసేపటికి తేరుకుని మళ్ళీ పడుకునేదట. సావిత్రి అలా లేవటంతో ఆమె రూమ్మేట్స్ భయపడి వార్డెన్కి చెప్పారట. అయినా ఆమె దాన్ని చాలా చిన్న విషయంగా కొట్టేసిందట. ఇంటి దగ్గర ఎప్పుడూ ఇలా చేయలేదా? ఎంఏలో చేరాకనే 1-2 సార్లు అరుస్తూ లేచింది. ఏదో పీడకలు వచ్చిందని ఉంటుందనుకున్నాం. ఓ రోజు అర్ధరాత్రి లేట్ బయటకు వచ్చి పక్క గది తలుపులు బాదుతోంది. ఆ గదిలో వాళ్ళు భయపడి తలుపులు తీలేదట. పక్క గదిలో వాళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చారట. వాళ్ళతో లోపల ఎవరో ఏడుస్తున్నారని, ఎవరినో గొంతు పిసుకుతున్నారని చెప్పిందట. తర్వాత గదిలోని వాళ్ళు బయటకు వచ్చి అంత అబద్ధం అన్నారట. తెల్లవారి వార్డెన్ సావిత్రిని మందలించిందంట. సావిత్రి తనకి ఏమీ గుర్తులేదంటోంది. 2 రోజుల తర్వాత మళ్ళీ అర్ధరాత్రి పక్క గది తలుపులు కొట్టి అల్లరి చేసిందట. దాంతో అందరికీ సావిత్రి అంటే భయం పట్టుకుంది. వార్డెన్ సావిత్రిని ఇంటికి పంపించేసింది. ఇంటికి వచ్చాక డాక్టర్కు చూపించలేదా? లేదు బాబు, చాలా రోజులు మామూలుగానే ఉంది. అప్పుడప్పుడు మాత్రం రాత్రిళ్ళు లేచి ఎవరో ఏడుస్తున్నారు అనేది. తర్వాత నువ్వు పక్క పోర్షన్లోకి అద్దెకొచ్చావు. ఒకరోజు నేను వాళ్ళ అమ్మ గొంతు పిసికి చంపడానికి చూస్తున్నానని అర్ధరాత్రి ఇచ్చి నాతో పోట్లాడేది. మీ గురించి చెప్పేది. నా భార్య నాతో అంది. నేను పెద్దగా పట్టించుకోరా. మిగతా సమయాల్లో బాగానే ఉండేది. బాగా చదివేది. పిచ్చి లక్షణాలు నాకేం కనిపించలేదు. అనవసరంగా పెళ్లి కావాల్సిన పిల్లని రచ్చకెక్కించకూడదు అనుకుని నేను ఊరుకున్నాను. నీ భార్య చనిపోయాక నువ్వు ఇల్లు ఖాళీ చేశావు. చంద్రవదన నువ్వే చంపావు అంటుండేది. మేము ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అప్పుడే దానికి రామకృష్ణ అనే అబ్బాయితో పరిచయం అయింది. అతని మీద ఆశలు పెంచుకుంది. అతను చెప్పబట్టకుండా ఫారిన్ వెళ్ళిపోయాడు. దాంతో అది మానసికంగా దెబ్బతింది. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోనని మొరాయించేది. మగవాళ్ళని నమ్మకూడదు అనేది. మగవాళ్ళంతా రోగ్స్ అనేది. 1 సంవత్సరం బాగానే ఉంది. ఆ సంవత్సరం కూడా బాగానే ఉంది. ఉస్మానియాలో పీహెచ్డీకి సీట్ వచ్చిందని హైదరాబాద్ వెళ్తానని కూర్చుంది. ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే. మళ్ళీ నిన్ను చూసింది. చంద్రవదనను చంపింది నువ్వేనని దాని నమ్మకం. నువ్వే ఇక్కడ ఉన్నప్పుడు ఒకరోజు నన్ను అర్ధరాత్రి నిద్ర లేపింది. నువ్వు భార్యను కొడుతున్నావని, ఆ పిల్ల ఏడుస్తుందని చెప్పింది. నన్ను బలవంతంగా మీ తలుపు దగ్గరికి తోసుకొచ్చింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. నా చెల్లెల్ని ఆమె భర్త గొంతు పిసకడం చూసేందుకు మస్తిష్కంలో ఆ పొరల్లో ఎక్కడో ఆ భయం దాగిపోయింది. భర్తలందరూ భార్యల్ని చంపేస్తారనే భ్రమలో పడిపోయింది. అందువలనే అర్ధరాత్రి ఏడుపులు వినిపించినట్టు అనిపించేదనుకుంటా. మరి అప్పుడైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే మీరు. అదే నేను చేసిన తప్పు. నీ భార్య చనిపోయాక అది కొంతకాలం జబ్బు పడింది. భయం అనేది. ఎవరో వెంటిలేటర్ నుంచి చూస్తున్నారనేది. జ్వర తీవ్రత వల్ల అలా మాట్లాడుతుందని సరిపెట్టుకున్నాను. కానీ కూతురికి మళ్ళీ మతి చెల్లిస్తుందనే భావం కూడా మనసులో రానిచ్చేవాడిని కాదు. హైదరాబాద్ నుంచి దాదాపు పిచ్చిదానిలాగా వచ్చింది. ఎలా ఇల్లు చేరిందో అప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా పిచ్చి మాటలు మాట్లాడేది. పిచ్చి చూపులు చూసేది. తనలో తను మాట్లాడుకునేది. నోరుమై నిన్ను చంపేస్తానంటూ ఎవరితోనో దెబ్బలాడుతున్నట్టు మాట్లాడుతూ ఉండేది. డాక్టర్ చూపించాను. ఆసుపత్రిలో చేర్చమని సలహా ఇచ్చారు. దాన్ని ఆసుపత్రిలో చేర్పించమని ఆసుపత్రి పాలు చేశాను. ఇంకా బతికే ఉన్నాను. బాబు, నా కూతురు ఇలా అయినందుకే కుళ్ళిపోతున్నాను. దానివల్ల నీ భార్యకి జరిగిన అన్యాయానికి మరీ కుంగిపోతున్నాను. ఒకసారి సావిత్రిని చూడాలనుందండి అన్నాడు రమణ. ఏం చూస్తావు బాబు? ఒక్కసారి చూస్తాను. సరే, రేపు వెళ్దాం. నేను వస్తాను అన్నది పార్వతమ్మ భర్తతో. ఇవాళ వద్దులే, మనం తర్వాత వెళ్దాం అన్నాడు భర్త. దానికి సున్నుండలంటే ఇష్టం అని చేశాను. తీసుకెళ్ళండి. నీ పిచ్చి కానీ అది ఇవన్నీ దాచుకునే తన స్థితిలో ఉందానే, తినే స్థితిలో ఉందా? 2 రోజులు మనమే వెళదాం. అప్పుడే బస్సులే. రామనాథం, రమణమూర్తి పిచ్చి ఆసుపత్రికి వచ్చారు. గేట్లో కాలు పెడుతున్న రమణమూర్తి గుండెలు దడదడలాడాయి. గేటు దాటి లోపలికి వెళ్ళి దిక్కులు చూస్తూ నిల్చున్నాడు. ఎవరు కావాలండి? ఒక నడి వయసు అతను నవ్వుతూ అడిగాడు. రమణ రామనాథం మొహంలోకి చూశాడు.
డాక్టర్ గారిని చూస్తారా మళ్ళీ అతనే అడిగాడు. అవును అంటూ రామనాథం ముందుకు 2 అడుగులు వేశాడు. ఏమండోయ్ అలా వెళ్ళిపోతారే, ఆగండి. అతను గబగబా ముందుకొచ్చి రమణ ఎదురుగా నిల్చున్నాడు. ఇద్దరూ ఆగారు. నీ పని చూసుకో వెళ్ళు అన్నాడు రామనాథం. మీ ఇద్దరిలో పిచ్చి ఎవరికండి? నీకు కాదులే, నువ్వు ఎప్పుడు ఎవరి కోసం వస్తూనే ఉంటావు. ఈ కుర్రోడికి నా పిచ్చి, పాపం చిన్నవాడే అతను రామనాథంతో అన్నాడు. రమణమూర్తికి కోపం వచ్చింది. ఏమిటూ మాట్లాడేది, ఇక్కడికి వచ్చేవాళ్ళంతా పిచ్చివాళ్ళని నీ ఉద్దేశమా? రమణ కోపంగా అన్నాడు. అతను విరగబడి నవ్వసాగాడు. ఎందుకలా పిచ్చివాళ్ళలాగా నవ్వుతావు? ఇక్కడికి పిచ్చివాళ్ళు కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? రా బాబు, ఆ పిచ్చివాడితో నీకెందుకు? రమణమూర్తి ఆశ్చర్యపోతూ ఇతను పిచ్చివాడా అన్నాడు. అతను వేసుకున్న దుస్తుల మీద మార్కు చూశాడు. అరే, ఇతను పిచ్చివాడా? బాగానే మాట్లాడుతున్నాడే. ముసలోడా, నాకా పిచ్చి, నీకే పిచ్చి, ఈ అబ్బాయికి పిచ్చి, చేర్పించడానికి వచ్చావు కదూ, వెళ్ళు డాక్టర్ అమ్మన్నారు అంటూ నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అలాంత దూరం కొందరు ఆడవాళ్ళు చెట్లకు నీళ్లు పోస్తున్నారు. అందరూ ఒకేలాంటి చీరలు కట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా పేషెంట్లా అండి అని రమణ అడిగాడు. అవును బాబు, సీరియస్ కేసులు అయితే బయట వదలరు, మిగతా వాళ్ళు స్వేచ్ఛగానే తిరుగుతుంటారు, వాళ్ళ చేత పనులు చేస్తుంటారు అన్నాడు రామనాథం. వాళ్ళు పారిపోరా అండి? ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ వర్కర్లు కనిపెట్టే ఉంటారు. నాకిక్కడ పనిచేసేవాళ్ళు పిచ్చివాళ్ళు అందరూ ఒకటేగా కనిపిస్తున్నారు అన్నాడు రమణ. ముందుకు నడుస్తూ ఆగిపోయాడు రామనాథం. వరుసగా చిన్న చిన్న గదులున్నాయి. కటకటాల తలుపులు బోనులా ఉన్నాయి చూడటానికి. అందులో మనుషులు బోనులోని జంతువుల్లో అశాంతిగా తిరుగుతున్నారు. కొందరు నిద్రపోతున్నారు. ఒక బోన్ దగ్గరికి రామనాథం తీసుకెళ్లాడు. లోపల మురికి ప్యాంటు మురికి షర్టు వేసుకుని పొడవుగా చక్కగా ఉన్న అతను బోన్లో అశాంతిగా తిరుగుతున్నాడు. ఇద్దరు నిల్చుని లోపలికి చూశారు. లోపలంతా తడితడిగా ఉంది. ఎవరు మీరు? యు గెట్ అవుట్, లోపల అతను గట్టిగా అరిచాడు. ఇంకా ఇంగ్లీష్లో ఏదో కొనుక్కుంటున్నాడు. ఇతను ఎవరనుకున్నావు? ఎవరు? ఒక IPS ఆఫీసర్. ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాకు దూర బంధువు. అతడే చెప్పాడు. IPS ఆఫీసరా? అందుకే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఎంతకాలంగా ఉన్నాడు? దాదాపు 20 ఏళ్ల నుంచి ఉన్నాడు. పేరు శ్రీనివాసన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హెల్త్ సెక్రటరీగా ఉండేవాడు. క్యాంపులో గెస్ట్ హౌస్లో భార్యను కూరగాయలు కోసి కత్తితో మెడకోసి చంపేశాడు. ఆ తర్వాత అతనికి మతి చెలించిందని తెలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టారు. అయినా అతని మాటల్లో దర్పం కనిపిస్తోంది ఈనాటికి. అతను ఇలా ఇందులోనే ఒకనాడు చచ్చిపోతాడు. 20 ఏళ్ళుగా చాలా ఉద్రేకంగా ఫ్యూరియస్గానే ఉన్నట్ట. భార్యను ఎందుకు చంపాడో నాకు వివరాలు తెలియవు, కానీ ఆడవాళ్ళని చూస్తే మాత్రం కేకలు పెడతాడు, అమితంగా ఉద్రేకపడతాడు. ఎంత వయసు ఉంటుందో? దాదాపు ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయట. అయినా ఎంత నిటారుగా నిల్చుంటున్నాడు. ఆ కంఠం తంచులా మోగుతోంది. వాళ్ళెవరూ లేరా? ఎవరూ రారట. మొదట్లో ఎవరైనా వచ్చేవారేమో. రమణమూర్తి మనసు చేయి పట్టి కెలికినట్టయింది. ఆడవాళ్లు తోట పని చేస్తున్న వైపుకు నడిచారు. ఒక ఆమె పరుగులాంటి నడకతో వాళ్ళ దగ్గరికి వచ్చింది. రమణను చూస్తూ నిల్చుంది. సావిత్రి. ఆ ముఖంలో పెద్దగా మార్పు లేదు. ఆ కళ్ళల్లో ముఖంలో పిచ్చి తాలూకు ఛాయలు కనిపించడం లేదు. తనను చూసి గోల చేస్తుందేమో. నాన్న, అమ్మని తీసుకురాలేదే? నేను ఇంటికి వచ్చేస్తాను, ఇప్పుడే వస్తాను. డాక్టర్ గారు రేపు పంపిస్తానన్నారు తల్లి. మీ అమ్మ నేను వచ్చి తీసుకెళ్తాం. ప్రామిస్. ఈ పళ్ళు తీసుకోమా అంటూ మామిడి పళ్ళు అందించాడు. పళ్ళు అందుకుని దూరంగా విసిరి కొట్టింది. రమణమూర్తి రామనాథం మొహంలోకి చూశాడు. రామనాథం ఏమీ జరగనట్టే ఉండిపోయాడు. సావిత్రి రమణను చూసింది. చూస్తూనే నిల్చుంది. రమణకు గాబరా ఎక్కువైంది. ఇతను రమణమూర్తి, గుర్తుపట్టేవా తల్లి? ఎందుకు గుర్తుపట్టలేదు? నాకేమన్నా పిచ్చా ఏమిటి మనుషులు గుర్తుపట్టలేకపోవటానికి అన్నది సావిత్రి. నిన్ను చూడటానికి వచ్చాడమ్మా. సావిత్రి అదోలా నవ్వింది. ఆ నవ్వును చూసి అతడి వెన్నెముకలోని చలి కుదిపు వచ్చినట్టుంది. పిచ్చి వాళ్ళ చిరునవ్వు అంటే అతడికి భయం. ఎప్పుడొచ్చారు? అనసూయ బాగుందా? రమణమూర్తి ఆశ్చర్యంగా చూశాడు. అరే, చాలా మామూలుగా మాట్లాడుతుందే. ఆ వాతావరణంలో పిచ్చివాళ్ళుగా ఉంటేనే సహజంగా అనిపిస్తుంది. పిచ్చివాళ్ళు అతి సాధారణంగా నార్మల్గా మాట్లాడుతున్నా భయం అనిపించింది రమణమూర్తికి. ఎప్పుడొచ్చారు? బాగున్నారా? రమణమూర్తి గొంతు పెగలలేదు. నిన్నొచ్చాడమ్మా, రామనాథం సమాధానం చెప్పాడు. రమణమూర్తి ఆమె మొహంలోకి వెర్రివాళ్లా చూస్తూ నిల్చున్నాడు. ఇదేమిటయ్యా అలా పిచ్చివాళ్లా చూస్తామే, సమాధానం ఇవ్వమే గలగలా నవ్వింది సావిత్రి. ఆ నవ్వు కూడా సహజంగా అనిపించింది. ఆమె చిరునవ్వు భయంకరంగా ఉంది. తీసుకొస్తాళ్లే, ఎలా ఉన్నావమ్మా అని రామనాథం అడిగాడు. నాకేం బాగా ఉన్నాను, రేపు తప్పక ఇంటికి తీసుకెళ్ళాలి మారాన్ చేస్తున్నట్టు అంటూ తండ్రి మీద చుట్టూ చేతులు వేసింది, మెడ చుట్టూ. రమణమూర్తి కెవ్వున కేకవేవి అతి బలవంతం మీద ఆపుకున్నాడు. రామనాథం భయపడలేదు. రేపు తప్పక తీసుకెళ్తాను తల్లి అంటూ మెడ మీద ఉన్న చేతులు చిన్నగా విడదీశాడు. అనసూయను తీసుకురండి, దాన్ని చూసి చాలా కాలం అయింది అన్నది సావిత్రి.
రమణమూర్తి ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నాడు. ఏమండి మాట్లాడరు? అనసూయని తీసుకొస్తారు కదూ? తీసుకొస్తాను ఎలాగో అన్నాడు. అవును, అనసూయ కూడా ఇక్కడికే రావాల్సి వస్తుందేమో. రమణమూర్తి మనసులో ఏదో కస్సున దిగినట్టు విలవిలలాడిపోయాడు. భలే భలే మా అనసూయ వస్తోంది, మీరు చాలా మంచివారు. తనను చూడగానే మీదకు రక్కుతుందని భయపడ్డాడు రమణమూర్తి. అలా చేయకపోగా అతన్ని మంచివాడంటాం ఆశ్చర్యం కలిగించింది. అమ్మ, అంతలోకే సావిత్రి చూపులు మారిపోయాయి. ఎవరు నువ్వు? నేను నీకు అమ్మనా? భలే భలే, ఈ ముసలాడికి అమ్మనంట. నీకు కూడా అమ్మనేనా అని రమణకేసి చూస్తూ అంది. అమ్మో, అదిగో డాక్టర్ వస్తోంది అంటే గిర్ర తిరిగి వెళ్ళసాగింది. అలా వెళుతున్న సావిత్రిని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు రమణమూర్తి. సావిత్రి గాలిలో చేతులు తిప్పుతూ తనలో తనే మాట్లాడుకుంటూ వెళ్తోంది. సావిత్రి విసిరికొట్టిన మామిడి పళ్ళను మరో స్త్రీ వచ్చి తీసుకుంది. అంతలోనే వదిలేస్తూ అమ్మో కాలిపోతున్నాయంటూ వదిలేసి వెళ్ళిపోయింది. రమణమూర్తి రామనాథం కేసి చూశాడు. రామనాథం వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ నిలబడ్డాడు. ఆమె తోట పని చేస్తున్న వాళ్లతో కలిసిపోయింది. రామనాథం పై పంచితో కళ్ళు తుడుచుకున్నాడు. భారంగా అడుగులేస్తూ 80 ఏళ్ల వృద్ధుల్లా కనిపిస్తున్నాడు రామనాథం. రమణ గుండె చిక్కబట్టింది, గొంతు పొడారిపోతోంది. తన అనసూయ కూడా ఇలాగే అవుతుందా? రమణమూర్తికి వెన్నెముకలోకి ఏదో జరజర పాకినట్టయింది. కళ్ళ ముందు అనసూయ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఆ పిచ్చివాళ్ల మధ్య పచ్చంచు ముతక తెల్ల చీరలో కనిపించినట్టయింది. వీల్లేదు, అనసూయ ఎప్పటికీ కాదు. కేవలం అనసూయకి తానంటే భయం ఏర్పడింది. సావిత్రికి పిచ్చని, అందువలన ఏవేవో ఊహించుకుని కథలు చెప్పేదని తెలిస్తే అనసూయకి భయం పోతుంది. కానీ సావిత్రి పిచ్చిదైపోయిందంటే నమ్ముతుందా? ఇద్దరు రోడ్డు మీదకి వచ్చారు. ఎవరికీ మాట్లాడాలనిపించలేదు. బాబు, సావిత్రిని చూశావుగా, ఆ మాటే అనసూయకి చెప్పు, ఆమె భయం పోతుంది అన్నాడు రామనాథం. నేను చెప్తే తను నమ్మదండి. అలాగా ఆలోచిస్తూ కూర్చున్నాడు రామనాథం. మీరొచ్చి అంటూ ఆగిపోయాడు రమణమూర్తి. అలాగే బాబు, సాయంత్రం బయలుదేరదాం. మీ పిన్నిని కూడా తీసుకొస్తాను. మేమిద్దరం అమ్మాయికి అసలు విషయం చెప్తాం. ఆమె భ్రమలు తొలగిపోతాయి. కనీసం ఈ కాస్త మంచి పనైనా చేస్తే నా సావిత్రి మామూలు మనిషి తిరిగి వస్తుందేమో అని గద్గద కంఠంతో అన్నాడు. థ్యాంక్ యూ బాబాయ్, సంతోషంగా అన్నాడు రమణ. సావిత్రిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి భయంకరం నర్సింగ్ హోమ్లో చేర్పిద్దాం బాబాయ్. ఆయన చాలా గొప్ప సైకియాట్రిస్ట్. సావిత్రికి తప్పక నయమవుతుంది. నిజంగానా బాబు? సావిత్రికి నయమవుతుందా? రామనాథం ఆగి రమణ 2 చేతులు పట్టుకున్నాడు. తప్పక నయమవుతుంది. మీరు వస్తున్నారుగా, భయంకరంతో మాట్లాడదాం అన్నాడు రమణమూర్తి. రామనాథం పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడవసాగాడు. అతని మనస్సు తేలిగ్గా గాలిలో తేలిపోతున్నట్టుంది. మరి ఈ సీరియల్ ఇప్పటితో సమాప్తం. మనం కూడా సావిత్రి మారుతుందని ఆశిద్దాం. చక్కగా అందరితో కలిసిపోతుందని, ఆ భయంకరం డాక్టర్తో చేసిన ట్రీట్మెంట్తో అన్నీ తగ్గిపోతాయని ఆలోచిద్దాం, ఊహిద్దాం, ఫీల్ అవుదాం. ఈ కథ, ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం. మీ అందరికీ ఇది బాగా నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ.